ఫ్రై చేసుకున్నామండి. ఇలాగా పొటాటోని పీల్ చేసి బాయిల్ చేసుకోవాలి. సాల్ట్ వేసి బాయిల్ చేసి ఇలాగా బాయిల్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇలా కట్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టి ఇలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచి క్రిస్పీగా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా పొటాటో ఫ్రై అవుతుంది. బాయిల్ చేసి చేసుకుంటే మంచి క్రిస్పీగా బాగుంటుంది. చూసారు కదా, కట్ చేయకుండా కూడా వేసుకోవచ్చు, కానీ లంచ్ బాక్స్లోకి కట్ చేయకుండా తినడానికి బాగోదు కాబట్టి ఇలా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. లేదు అంటే ఇలాగే ఫ్రై చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దీన్ని సగం చేసి కూడా చేసుకోవచ్చు, చట్పటాలు ఇలాగా. మంచి క్రిస్పీగా వస్తాయి. ఇలా అయితే బాయిల్ చేసి చేస్తే పొటాటో ఫ్రై చాలా బాగుంటుంది. బాయిల్ చేయకుండా కూడా ఫ్రై కరకలాడుతూ వేయించుకోవచ్చు, కానీ అది గట్టి వస్తుంది. ఇది అలా కాదు, లోపల మెత్తగా ఉంటుంది, పైన క్రిస్పీ వస్తుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ టేస్ట్ వస్తుంది. చూసారు కదా, చూసారు కదా. ఇలా ఆయిల్ రిమూవ్ చేసాక ఇందులో సరిపడా సాల్ట్, అలాగే రెడ్ చిల్లీ పౌడర్, కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కారం వేసుకోవచ్చు. చపాతీలో కూడా బాగుంటుంది. చపాతీ చక్కగా ఇలాగా మెత్తగా చేసుకుని నంచుకొని తింటే సూపర్ ఉంటుంది. అలాగే రైస్లోకి బాగుంటుంది. ఇలా రైస్లోకి కూడా నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే బాగుంటుంది. ఇలా కలిపాక పైన కొంచెం ఇలా ఒట్టిదేస్తే చప్పగా ఉండకుండా ఉంటుంది నంచుకొని తినడానికి. ఇది లంచ్ బాక్స్కి కాబట్టి కొంచెం వేడి చల్లనిచ్చి కలపాలి.